వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఆల్రెడీ వీడియో చూసే ఉన్నారు కదా, టీజర్. సో మేము వచ్చేసి స్నోయి మౌంటైన్స్కి మేము వెళ్తూ ఉన్నాం అనమాట. స్నోయి మౌంటైన్స్ ట్రిప్ అనేది మేము ఇప్పుడు ప్లాన్ చేసుకున్నది కాదు. ఆల్రెడీ మేము 2 months బిఫోర్ మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అందరితో కలిసి మేమైతే ఈ ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఏమైందంటే యాక్చువల్గా మా ట్రిప్ 3 days 2 nights అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా మేము ఫ్రైడే రోజు మార్నింగే మేము అక్కడికి వెళ్ళాల్సి ఉండింది. బట్ నాకు నా హస్బెండ్కి వర్క్ ఉండటం వల్ల మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము. సో నాకైతే కొంచెం అటు ఇటు వర్క్ ఉండింది. బట్ మా హస్బెండ్ ఫుల్గా అయితే ఆక్యుపైడ్ అనమాట. ఇంకా ఆయనకి అసలు టైం కూడా లేదు. సో అందుకని చెప్పేసి నేనే మధ్య మధ్యలో లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని తర్వాత మేమంతా మా వర్క్ కంప్లీట్ చేసుకొని మేము స్టార్ట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయింది. సో మేము అందుకని చెప్పి లంచ్ అయితే చేసుకొని మొత్తానికైతే స్టార్ట్ అయిపోయాము. మా ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ 11:30, 12 అంతా వాళ్ళు అయితే రీచ్ అయిపోయారు. ఇంకా అక్కడ క్యాన్బెరాలో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా, పార్లమెంట్ కానీ ఇంకా మిగతా ప్లేసెస్ అన్నీ కూడా వాళ్ళైతే విజిట్ చేశారనమాట. నాకు ఫొటోస్ వస్తూనే ఉన్నాయి. ఫుల్గా అయితే వాళ్ళు ఎంజాయ్ చేశారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మేమైతే మొత్తానికైతే స్టార్ట్ అయ్యాము. సో యాక్చువల్గా స్నోయి మౌంటైన్స్ ట్రిప్ అనేది మేము 2 months బిఫోరే మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మేము క్యాన్బెరాలో అయితే ఒక మోటల్ అయితే బుక్ చేసుకున్నాము. ఈ మోటల్ వచ్చేసి మాకు $310 అయితే మాకు ప్రైస్ పడింది. అది కూడా మనము చాలా ముందు బుక్ చేసుకున్నాం కాబట్టి మాకైతే ఆ ప్రైస్కి అయితే వచ్చింది. ఒకవేళ మనం అప్పటికప్పుడు బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మనకు ప్రైజెస్ చాలా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ సీజన్ అనేది స్నోయి మౌంటైన్స్ని మనం విజిట్ చేయడానికి మంచి సీజన్ అన్నమాట. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఈ సీజన్ వచ్చేసి వింటర్ సీజను. స్పెషల్గా జూలై, ఆగస్ట్ ఈ 2 monthsలో స్నోయి మౌంటైన్స్ విజిట్ చేయడానికి ది బెస్ట్ టైం అనమాట. ఇది మనకు ఒక్కొక్కసారి మంచు కూడా కురుస్తూ ఉంటుంది. సో నేను అక్కడికి చేరుకునేసరికి మాకు ఫ్రెండ్స్ ఆల్రెడీ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మేమైతే ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఉన్నామన్నమాట. సిడ్నీ నుంచే తీసుకొని వచ్చుకున్నాము. మీకు ఆల్రెడీ ముందు వీడియోలో అయితే నేను చెప్పాను కదా, రవి గారు అని, వాళ్ళకైతే మేము ఆర్డర్ ఇచ్చాము. సో వాళ్ళు మాకు ప్యాక్ చేసి అయితే ఇచ్చారు. మేము ఇక్కడికి వచ్చేసి మొత్తానికి అయితే పిల్లలతో పాటు ఆ డిన్నర్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాక పిల్లలందరూ కూడా కూర్చొని ఫుల్గా అయితే వాళ్ళు ఎంజాయ్ చేశారు. వాళ్ళు కొన్ని గేమ్స్ ఆడుకున్నారు, మాట్లాడుకున్నారు, స్టోరీస్ చెప్పుకున్నారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. చూస్తున్నారు కదా, ఒక్కొక్కరి మొహాలు అయితే ఫుల్గా వెలిగిపోతున్నాయి. ఎందుకంటే స్నో చూస్తాము మేము అని చెప్పేసి. సో అసలు ఎంత క్యూట్గా ఎంజాయ్ చేశారంటే అంత బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళంతా. సో మేమైతే కాసేపు కూర్చొని మాట్లాడుకొని ఇంకా ఎవరి రూమ్లకైతే వాళ్ళం వెళ్ళిపోయామన్నమాట. మేమైతే మా రూమ్కి వచ్చేసాము. మా రూము మేమంతా ఒకే చోట అయితే మాకు బుక్ అవ్వలేదు. అందరం కూడా కొందరు కింద, కొందరు పైన స్టేర్స్లో అయితే మాకు బుక్ అయ్యాయన్నమాట. మాకు వచ్చేసి పైన స్టేర్స్లో అయితే మాకు రూమ్ బుక్ అయింది. మేము ఇక్కడికి వచ్చి మా రూమ్కి అయితే మేము చేరుకున్నాం అన్నమాట. రూమ్ కూడా చాలా నీట్గా చాలా బాగుందన్నమాట. ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ కూడా మేము క్యాన్బెరా విజిట్ చేసాము. అప్పుడు ఒక మోటల్ మేము బుక్ చేసుకున్నాము. బట్ అది చాలా కొంచెం పాతగా ఉంది. నీట్గా అయితే ఉంది కానీ బట్ చాలా పాతగా ఉందన్నమాట. మీకు ఎవరికైనా ఈ బుకింగ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు వెళ్ళి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను. మీరు వెళ్ళి చెక్ చేసి మీరు ముందుగానే బుక్ చేసుకోవచ్చు. అప్పుడప్పటికైనా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా క్విక్గా అయితే రూమ్ టూర్ చూసేద్దాము. రూమ్ అయితే మాత్రము ఒక డబుల్ బెడ్ అయితే ఇచ్చారు, ఒక సింగిల్ కాట్ అయితే ఇచ్చారు. తర్వాత వాష్రూమ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫుల్గా నీట్గా ఉందన్నమాట, చాలా నీట్గా ఉంది. మనకు హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది.
ఇంకా తర్వాత ఒక చిన్న ఫ్రిడ్జ్ అయితే ఇచ్చారు, మైక్రోవేవ్, కొన్ని కాఫీ పౌడరు, షుగరు, వాటర్ హీటర్, ఇట్లా బేసిక్ మనకు అన్నీ ఇచ్చారనమాట. ఇంకా అవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో మేమైతే మొత్తానికైతే డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మేమైతే పడుకొని నిద్రపోయాము. మార్నింగే 4:00కి లేచి రెడీ అయ్యి బయలుదేరదాము అనుకున్నాము. సో మేము మార్నింగ్ లేచి రెడీ అయ్యేసరికి 6 అయిపోయింది. సో 6కి మేము రెడీ అయ్యేసరికి అసలు వెలుతురు కూడా లేదు. సో మెల్లమెల్లగా అయితే సూర్యుడు వచ్చాడనమాట. మొత్తానికైతే ట్రిప్ మాత్రం ఆసమ్గా ఉంది. మేము వెళ్తూ ఉంటే అసలు ప్రతి ఒక్క వ్యూ కూడా ఎంత సీనిక్గా ఉందంటే అంత సీనిక్గా ఉంది. రోడ్ అంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉందన్నమాట. స్నోయి మౌంటైన్స్కి వెళ్ళే దారి, అంటే క్యాన్బెరా నుంచి స్నోయి మౌంటైన్స్కి వెళ్ళే దారి అనమాట. చాలా బాగుంది. మనం దగ్గరికి వెళ్ళే కొద్దీ కూడా 1.5 అవర్ జర్నీ చేసిన తర్వాత మనము ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు అనమాట. స్నో మౌంటైన్స్ మనకు దగ్గరగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. రోడ్ అయితే చాలా వంపులు ఉందన్నమాట. స్ట్రైట్గా అయితే రోడ్డు లేదు, వంపులుగా ఉంది. వంకర టింకరగా వెళ్తూ ఉంటే చాలా బాగా థ్రిల్లింగ్గా అనిపించింది. ఇదిగోండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఈ వ్యూ. నాకైతే మాత్రం చాలా నచ్చింది. చాలా బాగుంది కదా ఈ వ్యూ. ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ అంచు చివరిలో మంచు కొండలు కనిపిస్తూ ఈ లేక్ అంతా చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ నుంచి మేము జిండాబెయిన్కి అయితే వెళ్తూ ఉన్నాము. జిండాబెయిన్లో మనకు కావాల్సినటువంటి యాక్సెసరీస్, అంటే స్నోయి మౌంటైన్స్లో మనము నార్మల్ బట్టలు వేసుకోవడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. ప్లస్ మనం మంచులో తడిస్తే మన బట్టలు కూడా వెట్టయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి స్నోయి మౌంటైన్స్కి తగ్గట్టుగా ఉన్నటువంటి బట్టలు అయితే తీసుకుందాము. తర్వాత వాటికి సంబంధించిన యాక్సెసరీస్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. మనకు రైడ్కి కావాల్సినటువంటివి కూడా మనం తీసుకోవచ్చు. కొంతమంది స్కీ చేస్తూ ఉంటారు, ఆ స్కీయింగ్ చేసేటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటివి వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఇదిగోండి ఇక్కడ మా ఆయన ఫుట్ అయితే సైజ్ ఎంత ఉందని చెక్ చేస్తున్నారు. ఎందుకంటే మేము షూస్ రెంట్కి తీసుకుంటా ఉన్నాము. యాక్చువల్గా ఏమైందంటే మేము కొన్ని క్లాత్స్ అయితే వచ్చి అంశుకి మా ఫ్రెండ్ వాళ్ళు ఆల్రెడీ వెళ్తే వాళ్ళకి మేము తీసుకున్నాము. తర్వాత నేను మా హస్బెండ్ వచ్చేసి అక్కడ మేము రెంట్కి తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా స్నోలో అయితే మన నార్మల్ వెహికల్స్ అయితే వెళ్ళలేవు, ఎందుకంటే అవి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి మనం చైన్ కూడా ఇక్కడ రెంట్కి తీసుకొని మన వెహికల్కి వేసుకొని మనము వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళే కొద్దీ మనకు అవి స్కిడ్ అవ్వకుండా మనల్ని సేఫ్ చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మనము ఆ చైన్ అయితే వాడుకోవచ్చు. మేము అది కూడా రెంట్కి తీసుకొని అయితే మేము వెళ్తూ ఉన్నాము. మొత్తం మా ఫ్యామిలీకి అయితే దాదాపు $100 వరకు మాకు రెంట్కి ఖర్చు అయింది. ఎందుకంటే 2 ప్యాంట్స్ తర్వాత మేము ఆ చైన్ రెంట్కి తీసుకున్నాము. సో అందుకని చెప్పేసి మాకు $100 వరకు ఛార్జ్ చేశారు. ఇంకా ఇద్దరు పేరెంట్స్ 2 కిడ్స్ ఉన్నటువంటి ఫ్యామిలీస్కి అయితే వాళ్ళు మొత్తము జాకెట్స్తో సహా అన్ని రెంట్కి తీసుకునేసరికి వాళ్ళకు 200 దాకా అయితే ఖర్చు అయిందనమాట. కానీ మాకు చైన్ యూజ్ చేసే ఛాన్స్ అయితే మాకు రాలేదు. ఎందుకంటే ఈరోజు మేము వెళ్ళినటువంటి రోజు వీకెండ్ కాబట్టి చాలామంది క్రౌడ్ ఉండేది. అందుకని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని మధ్యలోనే ఆపేసి బస్సులో వెళ్ళమని అయితే చెప్పారు. సో మేము అందుకని చెప్పి ఇక్కడ మనకు ఫ్రీ బస్సులు ఉంటాయన్నమాట పెరిషర్ వ్యాలీకి వెళ్ళడానికి. అక్కడైతే ఫ్రీ బస్ కోసం మేము వెయిట్ చేసి బస్ ఎక్కి మేము పెరిషర్ వ్యాలీకి అయితే చేరుకోవడం అయితే జరిగింది. ఇదిగోండి బస్ ఎక్కిన తర్వాత కూడా నాకైతే పెద్ద మంచు అయితే రోడ్డు మీద బాగా పరిచినట్టయితే నాకైతే ఏమీ కనిపించలేదు. కాకపోతే మనము ఆ మౌంటైన్ వ్యూస్ అయితే మనకు బాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనం చూడొచ్చు, చాలా బాగుంటుంది. మన ఓన్ కార్లో వెళ్ళేదానికన్నా కూడా బస్సులో వెళ్తుంటేనే మనకు వ్యూ చాలా క్లియర్గా అందంగా కనిపిస్తూ ఉందన్నమాట. మొత్తానికైతే మేము ఆ పెరిషర్ వ్యాలీకి అయితే మేము చేరుకున్నాము. బస్సు దిగుతూనే అసలు చాలా అంటే చాలా చల్లగా అనిపించింది. చాలా చేంజ్ ఉందన్నమాట వెదరు. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైము మంచు ఉన్నటువంటి చలి ఎక్స్పీరియన్స్ చేస్తున్నందుకు చాలా బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది అనమాట. ఇంకా వెళ్ళి మనము దిగి చూస్తూ ఉంటే ఇదిగోండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే మనకు కనిపిస్తాయి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందో అసలు, మంచు కరిగి అలా వెళ్తూ ఉంటే వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయో కదా.
తర్వాత మనకు అక్కడ ఏం చేయొచ్చు పెరిషర్ వ్యాలీలో అనేటువంటి సైన్ బోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి. మేము చూస్తే మాకు కొంచెము రైడ్స్ అవన్నీ కూడా మాకు కనిపించలేదు. సరే ఇక్కడ ఏంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము అని చెప్పి ఇన్ఫర్మేషన్ డెస్క్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ మనం కనుక్కుంటే మనకు రైడ్స్ చేయడానికైతే మనం థ్రెడ్ బోకి వెళ్ళాలి. ఇక్కడ ఓన్లీ స్కీయింగ్ చేసేటువంటి వాళ్ళకు మాత్రమే అంట. సో అందుకని చెప్పేసి మనం అక్కడికి వెళ్ళాలి అంటే మళ్ళీ మనకి ఇక్కడ నుంచి ఒక ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ అయితే మనం క్యాచ్ చేసి వెళ్ళాలి. సరే ఎలాగూ ఇక్కడ దాకా వచ్చాం కదా అని చెప్పేసి ఇక్కడ మేము టైం స్పెండ్ చేద్దాము అనుకున్నాము. అంతలోనే మా పిల్లలు అయితే స్టార్ట్ చేసేసారు. ఇదిగోండి స్లైడింగ్ బాస్కెట్స్ అయితే తీసుకొచ్చుకున్నారు. ఇవి కూడా మనకు రెంట్కి అయితే ఇస్తారనమాట. అవి మనం తీసుకొని వచ్చుకొని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. మొత్తానికైతే పిల్లలు పైకి స్నో మౌంటైన్ పైకి ఎక్కేసి వాటిని బాస్కెట్లో కూర్చొని జారడం మొదలుపెట్టారు. వాళ్ళతో పాటు మేము కూడా చేస్తూ ఉన్నాము. ఇదిగోండి మా పాప అయితే వాళ్ళ డాడీతో అయితే జారుతూ ఉంది అనమాట, స్లైడ్ అవుతూ ఉంది. ఇంకా తర్వాత మెల్లమెల్లగా పిల్లలందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. మమ్మల్ని అయితే వాళ్ళు పట్టించుకోలేదు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మేమైతే బ్రేక్ఫాస్ట్ కొంచెం ప్యాక్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చాము. పిల్లలు అవి తినేసిన తర్వాత ఫుల్గా అయితే ఇదిగోండి ఇలా స్లైడ్ చేయడము ఆడుకోవడం ఇవే మా పని అనమాట. మేము అసలు అందరం కూడా మా ఫ్రెండ్స్ కానీ మా హస్బెండ్స్ కానీ అందరూ కూడా ఫుల్గా అయితే స్లైడ్ చేయడము, మంచుతో స్నోతో బాల్స్ చేసి ఒకరినొకరు కొట్టడము, తర్వాత ఇట్లా ఫుల్గా ఎంజాయ్ చేసాం. పిల్లలు కూడా చాలా అంటే చాలా అసలు వాళ్ళు ప్రపంచమే మారిపోయింది అన్నట్టుగా ఎంజాయ్ చేశారు. వాళ్ళతో అయితే ఒక చిన్న రీల్ అయితే మేము చేయించాము. ఇదిగోండి అది వెళ్ళి నా ఇన్స్టాలో అయితే మీరు చెక్ చేయండి. ఇంకా పిల్లలు అయితే మా మాట వినే పరిస్థితుల్లో లేరు. వాళ్ళంతకు వాళ్ళు వాళ్ళ లోకంలో పిచ్చి పిచ్చిగా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇదిగోండి ఇంకా మా పిచ్చి కూడా మేము మీకు చూపిస్తాము. ఇదిగోండి మీరు ఒక్కొక్కరిగా మీరు చూడొచ్చు మేము కూడా ఎట్లా అల్లరి చేసాము, ఎట్లా ఎంజాయ్ చేసాము అనేది. ఇక్కడైతే నాకు భయం వేసి నేను మా హస్బెండ్ని అయితే హెల్ప్ అడిగాను. సో మా హస్బెండ్ నేను అయితే స్లైడ్ చేసాము. తర్వాత అందరూ కూడా స్లైడ్ చేశారనమాట. మా ఫ్రెండ్స్ అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఒక మెమొరబుల్ ట్రిప్ లాగా మాకు అనిపించింది. కానీ మేము చేసినటువంటి కొంచెం మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ మేము థ్రెడ్ బోకి వెళ్ళిండాల్సింది. థ్రెడ్ బోలో అయితే మేము అక్కడ మొత్తం రైడ్స్ అన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత పెరిషర్ వ్యాలీకి వచ్చింటే మేము ఇంకా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము ఈ ట్రిప్ అయితే ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళం. బట్ మాకైతే కొంచెం మిస్టేక్ చేసి మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి బ్లాక్ అయిపోయాము. ఇంకా థ్రెడ్ బోకి వెళ్ళాలి అంటే అప్పటికే మాకు 2:30 అక్కడి వరకు అయిందనమాట. ఇంకా మళ్ళీ మేము లంచ్ చేసుకొని మేము వెళ్దాము అని అనుకున్నాము. సో లంచ్ కోసం అని చెప్పేసి అక్కడ పక్కనే ఫుడ్ కోర్ట్ ఉంటే ఆ ఫుడ్ కోర్ట్లో మేము ఆర్డర్ చేసుకొని తిన్నాము. బట్ వాటి కోసం చెక్ చేస్తే మాత్రం 3 తర్వాత మనకు అలవ్ లేదు అని చెప్పారు. 3 వరకే టికెట్స్ ఇస్తారు అన్నారు. సో అందుకని చెప్పేసి మేము చేసేది ఏమీ లేక ఇదిగోండి ఇట్లా అమ్మాయమైతే మేము మా రీల్స్ అయితే మేము చేసాము. ఎంత బాగా వచ్చిందో రీల్స్ అవన్నీ కూడా మీరు నా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి మీరు చెక్ చేయండి. చాలా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా తర్వాత కాసేపు టైం స్పెండ్ చేసి పిల్లలందరము కూడా ఆడుకొని అందరం స్నోతో ప్లే చేసేసి మళ్ళీ తిరిగి మేము బస్ ఎక్కి మేము కార్ పార్క్ చేసినటువంటి ప్లేస్కి అయితే మళ్ళీ బస్లోనే వచ్చేసామన్నమాట. బస్లో నుంచి కూడా ఎంత బాగుందో, ఈవినింగ్ టైం కూడా చాలా చాలా బాగుంది. ఇంకా ఈవినింగ్కి ఇంకా ఎక్కువ స్కీయింగ్ చేసే వాళ్ళైతే వస్తూ ఉన్నారు. మాకైతే చాలా చల్లగా అనిపించింది. ఈవినింగ్కి ఇంకా చలిగా అనిపించింది అనమాట. ఎంత బాగా కనిపిస్తూ ఉందో కదా, ఇక్కడ నుంచి చూస్తుంటే తెల్లగా ఆ స్నో కనిపిస్తూ ఉంటే చాలా బాగుంది అనమాట. మంచి మెమొరబుల్ ట్రిప్ అని అయితే నేను చెప్తాను. సో ఇదండి మా ఈ స్నోయి మౌంటైన్స్ ట్రిప్. ఈ ట్రిప్ కనుక మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. నా ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.